కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ ప్రతిష్ట పూర్తిగా మంటగలిపేలా చర్యలు ఉన్నాయని టీటీడీ మాజీ చైర్మన్ మన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఎంతసేపు మేము గొప్పలు చేశామని చెప్పుకోవడమే తప్ప ఆలయ పరిరక్షణ కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీఐపీ సేవల్లో తరిస్తూ పూర్తిగా ఆలయ ప్రతిష్ట మంటగలుపుతున్నాడని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులు కట్టిన ఆలయాలను టీటీడీలో పరిధిలోకి తీసుకోవడం రాష్ట్రంలో టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి. మరింత దారుణం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిపే విధంగా వాళ్ళ చర్యలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతసేపు మేమేదో గొప్పలు చేశాము అని చెప్పుకొని భజంత్రీలు చేయించుకుంటూ ఉండటమే తప్ప ఆలయ ప్రతిష్టకు గాని ఆధ్యాత్మిక పరిరక్షణకు గాని ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం గాని ఏమాత్రం కూడా లేకుండా వివిఐపీల సేవలో తరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల ఆలయం మరింతగా పాలన గాడి తప్పింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అగ్రజునిగా పూజలు అందుకుంటున్నటువంటి టీటీడీ ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్ళి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే